ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలనలో ప్రభుత్వ ఉద్యోగులకు, పోలీసులకు కనీస గౌరవమే కాదు, రక్షణ కూడా లేదని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, నాడు వైఎస్ఆర్సీపీ హయాంలో గర్జించే పుల్లా ఉన్న పోలీసులు నేడు చంద్రబాబు పాలనలో కోరలు పీకిన పాముల్లా మారారని అన్నారు. సమాజంలో శాంతి భద్రతలకు పరిరక్షించే పోలీసు వ్యవస్థతో కూటమి నేతలు ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న అటవీ శాఖ సిబ్బందిపై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై చర్యలు తీసుకునే దమ్ము ఆ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. తన శాఖ సిబ్బందికే రక్షణ కలిగించలేని పవన్ కళ్యాణ్ తన పదవికి రాజీనామా చేయాలని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ డిమాండ్ చేశారు. టీడీపీ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి స్థానిక జనసేన నాయకుడితో కలిసి అటవీ అధికారులను జీపులో తిప్పుతూ రాత్రంతా వేధించి హింసిస్తున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ ఘటనలో నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సింది పోయినా అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఒక చిన్న ట్వీట్తో సరిపెట్టారని మండిపడ్డారు. అటవీ అధికారులు నేరుగా వచ్చి పవన్ కళ్యాణ్ని కలిసి తమ వేదనను చెప్పుకున్నా ఆయనలో చలనం లేదన్నారు. ఈ ఘటన గురించి అటవీ శాఖ అధికారులు పవన్ కళ్యాణ్తో చెబుతుంటే కనీసం తలెత్తి చూసే స్థితిలో కూడా ఆయన లేనన్నాడు. ప్రెస్ మీట్ పెట్టి నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పే ధైర్యం కూడా పవన్ కళ్యాణ్కి లేదని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ విమర్శించారు. శ్రీశైలం ఘటనలో కేసు నమోదు చేసిన ఎమ్మెల్యే బుడ్డా జనసేన నాయకులను అరెస్ట్ చేయలేదన్నారు. తూతూ మంత్రంగా ఎఫ్ఐఆర్ పెట్టి చిన్న కేసు పెట్టి మూలాన పడేశారని మండిపడ్డారు. బుడ్డాపై కిడ్నాప్, హత్యాయత్నం విధులను ఆటంకం కలిగించిన సెక్షన్ కింద కేసులు పెట్టాలని గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. అటవీ శాఖ అధికారులను కొట్టిన నిందితులపై చర్యలు తీసుకుంటామని తక్షణమే ప్రెస్ మీట్ పెట్టి ఆ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టమైన ప్రకటన చేయాలని, వారిని అరెస్ట్ చేయించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగంతో పోలీసులు నడ్డి విరిచారని ఆయన ఆరోపించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో నాలుగో సింహాల గౌరవంగా ప్రజలకు సేవలందించిన పోలీసులకి కూటమి ప్రభుత్వం వచ్చాక రక్షణే లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వానికి ఇంతకన్నా సిగ్గు తక్కువ పని ఇంకోటి ఉంటుందా అని మండిపడ్డారు. వేటాడే పులిలా ఉండాల్సిన పోలీసుల్ని చంద్రబాబు కోరలు పీకేసిన పాముల్లా మార్చేసి ఆడిస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ అటవీ అధికారులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలకు ఆదేశిస్తారా లేక రాజీనామా చేస్తారా చెప్పాలన్నారు.